మానవత్వం మంట కలిసింది. మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఇక తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కొడుకు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. అదే ఇంట్లో అంత్యక్రియలు చేపట్టేందుకు అనుమతి లభించకపోవడంతో శ్మశాన వాటికల్లో తలదాల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కామారెడ్డి జిల్లా గానాపూర్ కు చెందిన సంతోష్ ఇక బతుకు తెరువు నిమిత్తం తన కుటుంబంతో కొన్నేళ్ల కిందట సిద్దిపేటకు వచ్చారు. మరి ఇక్కడ చిన్నపాటి పనులు చేసుకుంటున్నారు. ఆయన తండ్రి దత్తయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 11వ తేదీన మృతి చెందాడు. ఈ విషయం యాజమాన్యానికి తెలియడంతో ఇంటి వద్ద మృతదేహం ఉంచేందుకు నిరాకరించారు. దీంతో 12వ తేదీన ఉదయాన్నే కుటుంబ సభ్యులతో సహా వైకుంఠ ధామం శ్మశాన వాటిక బయలుదేరి అక్కడి మధ్యాహ్నం సమయంలో అంత్యక్రియలు చేశారు. తిరిగి అద్దె ఇంటికి వెళ్లమనుకున్న యాజమాన్యం నుంచి సరైన స్పందన లేక వైకుంఠ ధామంలోనే తలదాచుకుంటున్నారు. ఇక అతని భార్య ఏళ్లలోపు 2 కుమార్తెలు తల్లి బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు. చనిపోయిన తర్వాత మా తమ్ముడు కాల్ చేస్తే అతను ఏమన్నాడంటే ఇల్లు మా నాన్న చనిపోయాడంటే మీ సొంత ఊరికి తీసుకోవమని అన్నాడు. అన్న తర్వాత మాకు అక్కడ వసతి లేదు, బాగా చాలా రోజులు అవుతుంది, దూరం ఉన్నది, నాకు అక్కడ వసతి లేదు అని అన్నాడు. అంటే సైలెంట్గా ఫోన్ కట్ చేసిండే మేము ఏమనుకున్నామంటే మీరు చేసుకోండి అన్నట్టు మాట్లాడింది కాబట్టి మేమేం చేసినాం, మా పిల్లలు టెంట్ వేసేసి కార్యక్రమం ఏందో కొందరు అది పెడతారు కదా, కట్టె గిట్ట పెట్టి పెడతారు కదా, చేసుకున్న తర్వాత ఆయన ఎట్లా చేసిందో ఏమో మాకు తెలియదు. 12:30, 11:30, 12 గంటలకి కాల్ చేసి వాళ్ళ భార్య మాట్లాడి ఎవరిని అడిగి పెట్టినావు, నువ్వు ఎవరిని అడిగి టెంట్ వేసినావు, ఎవరిని అడిగి ఇవన్నీ ఎందుకు చేసినావు, మమ్మల్ని అడిగేది కదా, నీ సొంత ఇల్లా, నీ ఇల్లు అయితే ఇట్లా చేసుకుంటావా, నీ ఇల్లు అయితే ఇట్లా చేస్తావా, మరి ఈ ఇల్లు ఎట్లా అనుకుంటున్నావు, నీ ఇంట్లో ఇట్లా వేచ్చదా, మీ అయ్య కట్టిండా, మీ అవ్వ కట్టిండా, నువ్వు కట్టినావా, ఇట్లా కోపంకి వచ్చింది. ఎంత బట్లాడినా రిక్వెస్ట్ చేసినాం, అక్క అంటే అక్క అని ఎందుకు అంటూ ఉంటుంది, ఆంటీ అంటే ఆంటీ ఎందుకు అంటూ ఉంటుంది. కనీసం మా అన్నతో ఫోన్ మాట్లాడిస్తామని ఫోన్ ఇస్తే కూడా మీరు కోమట్లే కదా, మీరు కోమట్ల ఫోన్ ముట్టుకుంటారా అని మాట్లాడింది. ఆ మాట మాట్లాడిన తర్వాత ఫోన్ ఇయ్యలేదు, మేము కాలు పట్టుకోమన్నా పట్టుకుంటాం, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, ఆయన పెద్ద మనిషి, వీళ్ళు కూడా కొత్తగా వచ్చిండు, కొంచెం వినండి అని మా అక్క బతలాడింది, నేను బతలాడినా, మా మద్దలు బతలాడింది. మా అమ్మ అంటే లోపల లేని పరిస్థితి లేదు కాబట్టి ఆమె రాలేదు. వాళ్ళు ఏం చేసిందంటే ఫోన్ చేసిన 8:30 గంటల చేసినాము, నాన్న చనిపోయాడు అని 5:30 గంటల చనిపోయాడు, 5:30 చనిపోతే ఫోన్ చేసిన ఇట్లా నాన్న చనిపోయిందంటే సరే మీ సొంత ఊరికి తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత అంకుల్ మరి దగ్గర లేదు మా ఊరు, కొద్దిగా అక్కడ రిస్క్ ఉంటుంది, అంటే కొద్దిగా బాగా లాంగ్ ఉంటుంది, అది వీలు కాదు అంటే ఫోన్ పెట్టేసిండు. ఫోన్ పెట్టేసి మళ్ళీ వేయలేదు. మళ్ళీ తర్వాత 11:30, 12 గంటలు చేసి నువ్వు ఎట్లా చేసినావు, టెంట్ ఎట్లా వేసినావు, అది ఎట్లా పెట్టినావు అని చెప్పేసి నిన్న వేసి రాత్రి అంతా టెంట్ తీసేస్తా, అది తీసేస్తా, ఇది తీసేస్తా, మీరు వెళ్ళేదాకా బయటకు వెళ్ళాలి, మీరు ఖచ్చితంగా మీరు బయటకు వెళ్తేనే బాగుంటుంది అలా అని చెప్పేసి అలా భార్య ఉంది, ఆమె 2 ఓనర్స్ ఇద్దరు వచ్చి కూర్చొని దండం పెట్టినాము, అన్నీ చేసినాం, కానీ ఆయన పంపించమంట బయటకు వెళ్ళిపోరు, మీరు అవసరం లేదు, శవాన్ని తీసుకొని బయట వాడిస్తాం మేము అని చెప్పి